ఒకసారి ఒక దేవుని బిడ్డ నా వద్దకు వచ్చి తన జీవితంలో తాను పొందుతున్న అత్యంత బాధకరమైన భయంకరమైన పరిస్థితిని వివరించడం ప్రారంభించారు. తన అత్తమామలు తనను ఎంతగా వేధించేది, ఎంతగా బాధ పెట్టేది, ఎంతో హీనంగా చూడడం, ఎంతో క్రూరంగా హింసించడం వివరించి కన్నీటి పర్యంతమైంది. ఆ విధంగా చేసి నన్ను చూచి ప్రార్థన చేయమని ఆమె అడిగిందండి. ప్రార్థన చేస్తారని చెప్పి ప్రార్థన మొదలు పెట్టాను. ప్రార్థిస్తూ ఆమె అత్త మామల యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేశారు. వారు రక్షించబడాలి అనేటువంటి ప్రార్థన చాలా భారంగా చేశారు. ప్రార్థన అయిపోయింది, ఆమె వెళ్ళిపోయిందండి. మరుసటి రోజు తిరిగి నా వద్దకు వచ్చి నా వైపు చూస్తూ, నేను మిమ్మల్ని అడిగినది ఏంటి, మీరు చేసిన ప్రార్థన ఏంటి, ఇంతగా నన్ను నరక యాతనకు గురి చేస్తున్నటువంటి మా అత్త మామలకు రక్షణ అవసరమా? ఆమె నన్ను అడిగినటువంటి ప్రశ్న. ఇంత వేదనకు గురి చేశారు, వాళ్ళు కూడా రక్షించబడాలనా? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్రార్థన మీరు చేస్తారని. నేను ఎదురు చూచిన ప్రార్థన ఏంటంటే, వారు నన్ను టార్చర్ చేయడం మానివేయాలి, వాళ్ళకు రక్షణ వద్దు అని ఆమె చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట అంటాడు, ప్రజలు రక్షణ పొందాలని సమస్తము ఓర్చుకొనుచున్నాను అన్నాడు. ఇతరుల రక్షణ పొందాలని సమస్తము నేను ఓర్చుకొనుచున్నాను అన్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, నీ శత్రువులు, నిన్ను బాధ పెట్టేవారు, నిన్ను కష్టపెట్టేవారు రక్షణ పొందాలని సమస్తము నీవు ఓర్చుకోవాలి. అది దేవుని చిత్తం. ఒక మాటలో చెప్పాలంటే, వారు రక్షణ పొందితే ఆ విధంగా టార్చర్ చేయరు కదా. రెండవదిగా, రక్షణ పొందిన వారిలో మార్పు లేని వారు ఉన్నారు, అది కూడా నేను చెప్తున్నా. అయితే రక్షణ పొంది కూడా ఆ విధంగా ప్రవర్తిస్తే వారి యొక్క మార్పు సంపూర్ణమగునట్లుగా ప్రార్థిద్దామా? దేవుని ప్రియబిడ్డలారా, ఎందరూ ఇటువంటి మార్గం గుండా వెళుతున్నారో దేవుడు మీతో మాట్లాడుగాక. ఆమేన్.